రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబుని కుటుంబ సభ్యులు నారా లోకేష్ బ్రాహ్మణితో కలిశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సలహాలు తీసుకున్నారు. జైలుకు దసరా సెలవును మంగళవారానికి మార్చడంతో ములాఖత్కు అవకాశం కల్పించారు జైలు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఈ రోజు చంద్రబాబును కుటుంబ సభ్యులు ములాఖత్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఈ రోజు రాజమండ్రిలోని చంద్రబాబుతోని కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. దాదాపు గంట పాటు ఆయనతోని వాళ్ళ సమావేశం జరిగింది. ప్రధానంగా చంద్రబాబును భువనేశ్వరి అట్లాగే బ్రాహ్మణి లోకేష్ కలవడం జరిగింది. అది కూడా విజయదశమి కావడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చంద్రబాబుతోని ములాఖత్ అవడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్యం గురించితో పాటు మరోపక్క తాజా రాజకీయాలపై లోకేష్ చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ములాఖత్ తర్వాత మరి కాసేపట్లో పవన్ తోని ఇటు లోకేష్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా జనసేన తెలుగుదేశం సంబంధించి పొత్తు ప్రకటించిన తర్వాత రెండు పార్టీలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు విడివిడిగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రెండు కమిటీలు రానున్న రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి అనే దానిపై కూడా లోకేష్ అట్లాగే పవన్ భేటీ అయ్యి దీని మీద చర్చించబోతున్నారు. అయితే తొలిసారిగా రెండు పార్టీలకు సంబంధించి పొత్తుల అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలి సమావేశం చర్చించాలి అనే దానిపై కూడా ములాఖత్తులోని లోకేష్ అట్లాగే చంద్రబాబు నాయుడు చర్చించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఇటు న్యాయ పోరాటాలకు సంబంధించి కూడా వివిధ అంశాలకు సంబంధించి కూడా లోకేష్ చంద్రబాబుతో చర్చించారు. మరో పక్క నిన్న చంద్రబాబుకు సంబంధించిన బహిరంగ లేఖను తెలుగుదేశం విడుదల చేయడం జరిగింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా ఈ లేఖను విడుదల చేసినట్లుగా టీడీపీ ప్రకటించింది. దీనిపై జైలు శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలోని ప్రస్తుతం ములాఖత్లో ఇలాంటి కీలక అంశాలపై కూడా చంద్రబాబు లోకేష్ చర్చలో తెలుస్తుంది. మరోపక్క విజయదశమి నాటికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో ఇది కొత్త వాయిదా పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రానున్న అంటే చంద్రబాబు విడుదల తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే ఈ పూర్తి స్థాయి మేనిఫెస్టోకి సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి కలిపి విడుదల చేయాలా లేకపోతే విడివిడికి జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి చేస్తుందా లేకపోతే విడివిడి చేస్తారా అనే దానిపై కూడా స్పష్టత రానుంది. అయితే చంద్రబాబు ములాఖత్లో మాత్రం ప్రధానంగా జనసేన పార్టీతో కలిసి రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజా పోరాటాలు ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా పవన్ తో చర్చించే ముందు లోకేష్ చంద్రబాబుతో చర్చించడం తెలుస్తుంది. ఇలాంటి కీలక అంశాలు ములాఖత్లో జరిగినట్లు మొత్తం గంట పాటు లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వాళ్ళు బయటకు రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.